తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 100 రోజుల హామీలను అమలు చేస్తుందని అన్నారు. ముందుకు వేసింది ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేయగా మరో 2 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టింది. రేపు అనగా 27/2/2024 రోజున మరో 2 పథకాలను రేపు చేవెళ్ల సభలో శ్రీమతి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు. మహాలక్ష్మిలో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఈ 2 గ్యారెంటీలను అమలు పరిచేందుకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే దిశగా 6 గ్యారెంటీలను 100 రోజుల్లో గ్యారెంటీలను అమలు పరిచేందుకు సర్వం సిద్ధం చేసిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నిబాబు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రామరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిర్ల రింగం గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుగ్గా కృష్ణమూర్తి, రాజన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులు దేవరాజు, రామచందర్, బీపేట రాజ్ కుమార్లు పాల్గొన్నారు. బుద్ధి చెప్పేటట్టుగానే 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి. ఇప్పుడు 4 గ్యారెంటీలు రేపటితో అమలవుతున్నాయి. ఆ 2 గ్యారెంటీలు కూడా ఆ 100 రోజుల లోపే అమలు చేస్తారు. మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఒకటి కూడా తప్పకుండా పనిచేస్తుంది. వాళ్ళలాగా ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి మంది మాలాగా చేస్తారు కావచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళ అటువంటి పార్టీ మాది కాదు. మాట అన్నదంటే తప్పకుండా 6 గ్యారెంటీలు ఇచ్చే తీర్థం, ప్రజలకు న్యాయం చేస్తాం, అందరినీ ఆదుకుంటుంది మా పార్టీ. కాబట్టి ఇక ముందు ఇటువంటి వాగుడు పక్కకు పెట్టుకోవాలి. రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా మాకు కాదు చెప్పేది, బుద్ధి మీకు చెప్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏం చేసిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రు అనేది అప్పుడు తెలుస్తుంది. ఆ రేపు ఉన్న 17 మేము ఎన్ని గెలుస్తామో మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు గుణపాఠం వస్తుంది. జై కాంగ్రెస్. పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు పరచడం లోపల భాగంగా రేపు చేవేళ్ళ లోపల మరి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఆమె ఆధ్వర్యం లోపల ఏదైతే గృహజ్యోతి 500 సిలిండర్, మార్చి నుంచి ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు మాఫీ ఉచిత విద్యుత్తు, ఈ 2 పథకాలను కూడా రేపు మరి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రేపు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈ హామీలు కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు, వీళ్ళు అమలుపరచరు అని ఏదైతే దుష్ప్రచారం చేసిందో ఆ దుష్ప్రచారాన్ని పూర్తిగా తిప్పికొడతా ఉన్నాము. రానున్నటువంటి రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చూపెట్టి మరి రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఖాళీ అవుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది మేధావులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ లోపల కలవడం జరుగుతుంది. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఒక పూర్తిగా కన్ఫ్యూజన్లో కూడా పడిపోయింది. ఏది మా పరిస్థితి, పార్టీ భవిష్యత్తు ఏందని చెప్పి అగమ్య గోచరంగా ఉందని చెప్పి నాయకులు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ పూర్తిగా కవిత కానీ వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి రీతిలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటామంటే అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక దశలో కూడా కవితకు సిబిఐ నోటీసులు రావడం ఇదంతా వాళ్ళ పార్టీలో కూడా అంత గందరగోళం అయిపోయింది, చిందరవందర అయిపోయింది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రజలకు సంక్షేమం ఒకవైపు, సంక్షేమ పథకాలు మరొక వైపు అభివృద్ధి, ఇవి 2 కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ప్రజలకు తెలియజేయాలి. ప్రజలను మీరు ఎక్కడ కూడా చిన్న మండల స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు గందరగోళపరుస్తూ ఉన్నారు. మీకు పెన్షన్లు రావని, ఇది రావని, సిలిండర్ రావని తప్పుడు మాటలు చెప్తూ ఉన్నారు. కానీ వాటినన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఇప్పటికే 2 హామీలను అమలుపరిచినాం, 2 గ్యారెంటీలను, రేపు మరో 2 గ్యారెంటీలను అమలుపరుస్తున్నాం. మిగతా 2 గ్యారెంటీలు కూడా పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందే అమలుపరిచేటువంటి దిశలో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.